అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సెలవులకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సెలవుల నిబంధనలు ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం 1933లో రూపొందించిన లీవ్ రూల్స్ ఆధారంగా కొన్ని సవరణలతో టీఎస్ లీవ్ రూల్స్ పేరుతో అమలుగా ఉన్నాయి. సెలవులు అనేక రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్కటి వివరంగా తెలుసుకుందాం. సాధారణ సెలవులు. ప్రతి ఉద్యోగికి సంవత్సర కాలంలో 15 రోజుల క్యాజువల్ లీవ్ కలిసి వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ సెలవులను ఆదివారాలు, ఇతర సెలవు దినాలతో కలిపి ఉపయోగించుకోవచ్చు. అయితే ఒకేసారి 10 మించకూడదు. అర్ధ రోజు సెలవుగా కూడా వాడుకోవచ్చు. ప్రత్యేక సాధారణ సెలవులు, స్పెషల్ లీవ్స్. ప్రతి ఏడాది 7 రోజులు మాత్రమే ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ వాడుకోవచ్చు. ఉద్యోగి రక్తదానం చేస్తే అదనంగా 1 రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరవుతుంది. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే వారికి 30 రోజుల వరకు స్పెషల్ సిఎల్ వర్తిస్తుంది. మహిళా ఉద్యోగులకు 5 అదనపు క్యాజువల్ లీవ్లు మంజూరవుతాయి. ఆప్షనల్ లీవ్స్. ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ సెలవులు లిస్టులో నుంచి సంవత్సరానికి 5 సెలవులు వాడుకోవచ్చు. కుటుంబ నియంత్రణకు సంబంధించిన సెలవులు. శస్త్రచికిత్స చేయించుకున్న పురుష ఉద్యోగికి 6 రోజులు, మహిళా ఉద్యోగికి 14 రోజులు స్పెషల్ సిఎల్ మంజూరవుతుంది. మొదటి శస్త్రచికిత్స ఫెయిల్ అయినప్పుడు రెండోసారి కూడా మంజూరు చేస్తారు. ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించిన ఎంట్రీని వీడియోలో కనిపిస్తున్న విధంగా అన్ని వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి. రీకానలైజేషన్ లీవ్. కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఎవరైనా ఉద్యోగికి రెండోసారి మళ్ళీ సర్జరీ అవసరమయ్యే పరిస్థితి ఏర్పడితే దాన్ని రీకానలైజేషన్ అంటారు. ఉదాహరణకు, ఆపరేషన్ తర్వాత పిల్లలు లేకపోవడం లేదా 2 కంటే తక్కువ పిల్లలు ఉండగా వారిలో ఎవరు మృతి సంభవించినప్పుడు కుటుంబాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో మరోసారి శస్త్రచికిత్స చేసుకోవాల్సి వస్తే దానికి అవసరమైన సెలవు మంజూరు చేయబడుతుంది. ఈ సందర్భంలో మహిళా ఉద్యోగికి గరిష్టంగా 21 రోజుల వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయబడుతుంది. లేదా ఆమెకు అవసరమైన రోజులు ఎంతైనా కావచ్చు, కానీ 21 రోజులు లేదా అవసరమైన రోజు సంఖ్య ఏది తక్కువైతే దానిని అనుసరిస్తారు. జియో 102 తేదీ 19/2/1981 ప్రకారం ఈ నిబంధనలు అమలులో ఉన్నాయి. రీకానలైజేషన్ సెలవుకు సంబంధించి ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలి. పరిహార సెలవులు, కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్. ప్రభుత్వ సెలవు దినాలలో పనిచేసిన ఉద్యోగులు ఆ పనికి పరిహారంగా సీసీఎల్ తీసుకోవచ్చు. సీసీఎల్ ఒక ఏడాదిలో 10 రోజులు మించకూడదు. ఇవి 6 నెలల లోపు వాడాల్సి ఉంటుంది. సంపాదిత సెలవులు, ఎర్న్డ్ లీవ్. నో వెకేషన్ శాఖలో ఉద్యోగులకు ఏడాదికి 30 రోజులు జమ అవుతాయి. వెకేషన్ శాఖల్లో 3 రోజుల చొప్పున జనవరి, జూలైలో జమ అవుతాయి. గరిష్టంగా 300 రోజుల వరకు జమ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ సమయంలో నగదు రూపంలో చెల్లింపుకు అవకాశం ఉంటుంది. ఎర్న్ లీవ్స్కి సంబంధించి ఎంట్రీ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి వివరాలు నమోదు చేయాలి. కమ్యూటెడ్ లీవ్ లేదా హాఫ్ పే లీవ్. వైద్య కారణాలపై తీసుకునే సెలవులకు అర్ధవేతనం చెల్లించబడుతుంది. ఆ సెలవులను కమ్యూటెడ్ లీవ్గా మార్చుకుంటే 2 రోజుల అర్ధవేతన సెలవులకు 1 రోజు పూర్తి వేతనం లభిస్తుంది. సర్వీస్లో 480 రోజులు హెచ్పిఎల్ పొందగలుగుతారు. ఇందులో 240 రోజులు కమ్యూటెడ్ లీవ్గా వాడుకోవచ్చు. అర్ధవేతన సెలవులకు సంబంధించి ఎంట్రీ వివరాలు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఎటువంటి తప్పులు లేకుండా నమోదు చేయాలి. క్షయ, కుష్టు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సందర్భంలో హాఫ్ పే లీవ్ కూడా పూర్తి జీతంతో మంజూరవుతుంది. గరిష్టంగా 6 నెలల వరకు. క్షయ, కుష్టు, క్యాన్సర్, గుండె సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వ్యాధులున్న ఉద్యోగులకు 6 నెలల వరకు అర్ధవేతన సెలవులకు పూర్తి జీతం చెల్లించబడుతుంది. తదుపరి వీడియోలో జీత నష్టపు సెలవులు, స్పెషల్ డిసేబుల్డ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, మటర్నిటీ లీవ్, అబార్షన్ లీవ్, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.